జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా మీద చాలా పెద్ద వివాదం జరుగుతుంది. అసలు వివాదం ఏంటి అంటే సినిమా పేరు మీదే. ఇక్కడ జానకి అనే పేరు ఎందుకు పెట్టారు? ఈ సినిమా కథ ఇతివృత్తం చుట్టూ కూడా రేప్ విక్టిమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒక రేప్ విక్టిమ్కి జానకి అని పేరు పెడతారా? ఇదే క్వశ్చన్. షేక్స్పియర్ ఒక మాట అంటారు, వాట్ ఈస్ దేర్ ఇన్ ఎ నేమ్ అని. కానీ పేరు చుట్టూనే మొత్తం గొడవ అవుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి వాళ్ళు ఈ పేరు మీద అబ్జెక్షన్ పెట్టి 99 కట్స్ చెప్పారు. ఎక్కడైతే ఈ పేరు వస్తో అంతా కట్ అని చెప్పి. ఇన్ని కట్స్ మేము ఇప్పుడు చేయలేం, ఎందుకంటే ఈ పేరుతోనే సినిమా ఉంది కాబట్టి ఇన్ని కట్స్ చేయలేమని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర అంటే మేజర్ రోల్ ప్లే చేసిన కూడా సురేష్ గోపి, ఇప్పుడైన సెంట్రల్ మినిస్టర్ కూడా. ఈ సినిమా గురించి కేరళ హైకోర్టు నిన్న కొన్ని క్వశ్చన్స్ వేసింది. అసలు ఎవరెవరు ఈ పేరు వద్దని అబ్జెక్షన్ చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా సెంటిమెంట్స్ ఆగిపోయినాయి, ఎలా పబ్లిక్ సెంటిమెంట్స్ హట్ అయినాయి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగింది అనమాట. అసలు పబ్లిక్ మోరల్స్ అంటే ఏంటి, ఏ పేరు ఎందుకు పెట్టొచ్చు? భారతదేశంలో చాలా పేర్లు దైవత్వంతో కూడి ఉంటాయి. చాలా పేర్ల వెనకాల ఒక డివినిటీ ఉంటుందన్నమాట. అయినంత మాత్రాన ఆ పేర్లు ఎక్కడ పెట్టకూడదా? దాంతోపాటు ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అంటే కొన్నిసార్లు సినిమా అనేది సమాజంలో జరిగే అంశాలు కావచ్చు, సమాజంలో వచ్చే ఇతివృత్తాలు కావచ్చు, వాటిని బేస్ చేసుకుని కాస్త లిబర్టీతో సినిమాకి టైటిల్స్ పెట్టడం కానీ దానిలో వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తారు. వాటన్నిటినీ కూడా ఆపేస్తారా? ఇవన్నీ కూడా మనకి ఓటీటీలో ఉన్నాయా, ఇంటర్నెట్లో ఉన్నాయా? ఇక్కడ ఎక్కడ లేనప్పుడు సినిమాల మీదే ఇంత పెద్ద రాద్ధాంతం దేనికి? అసలు సిబిఎఫ్సి అనేది సర్టిఫికేషన్ బోర్డా, సెన్సార్ బోర్డా? ఇది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. మనం చూస్తే ఇంత సంచలనం బయట ప్రపంచవ్యాప్తంగా చాలా విషయాలు ఎవరు ఏది ఆపలేకపోతున్నారు. అటువంటి వరల్డ్లో మనం ఉన్నప్పుడు సినిమాలు సెన్సర్షిప్ పేరుతో చిన్న చిన్న అంశాలతో ఆపటం ఎందుకు? అంటే జానకి అంటే సీత, మనందరికి సీత అంటే రెస్పెక్ట్, ఒక పతివ్రత పేరు అనమాట. అయితే ఒక రేప్ విక్టిమ్కి ఆ పేరు ఉండకూడదా? ఇది అందరూ ఇప్పుడు అడిగే క్వశ్చన్ అనమాట. జానకి లాంటి పేర్లు రేప్ విక్టిమ్కి ఉంటే ఆ సినిమాలో ఆ పేరు పెట్టకూడదా? ఇది కూడా పెద్ద ప్రశ్న. ఇది పబ్లిక్ మొరాలిటీ ఏంటి, పబ్లిక్ మోరల్ వాల్యూస్ ఏంటని. రేప్ విక్టిమ్ తనకు తెలిసి జరగలేదు కదా, అలాంటప్పుడు ఆ సర్వైవర్కి ఆ పేరు ఉంటే తప్పేంటని కూడా కొంతమంది అంటున్నారు. మోరార్లెస్ ఇలాంటి కాంట్రవర్సీసే పద్మావత్ సినిమా గురించి, లిప్స్టిక్ అండర్బై బుర్కా అనే సినిమా గురించి, L2 ఎంపురాన్ సినిమా గురించి. అంటే సిబిఎఫ్సి కట్స్ చెప్పటం, వీళ్ళు ఆపటం, గొడవ చేయటం, ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా తీసిన వాళ్ళు కేరళ హైకోర్టు జడ్జికి చెప్పారంట, మీరు రండి మేము సినిమా చూపిస్తాం, ఇక్కడ మేమేం తప్పు చేసామో, ఎలాంటి తప్పు సీన్లు పెట్టామో మీరే గమనించండి, మీరు ఓకే అంటే మేము చూపిస్తామని కూడా రెడీ అయిపోయారంట. అంటే ఇక్కడ సినిమాలో ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ కానీ ఇతివృత్తంతో సంబంధం లేకుండా టైటిల్ మీద ఇంత పెద్ద గోల్ ఎందుకని. అందులోనూ ఇండియాలో ఇప్పుడు ఇన్ని సినిమాలు, ఇన్ని టైటిల్స్ వచ్చేసాయి. దాంతో చాలా పేరు వెనకాల చాలా పెద్ద కథలే ఉంటాయి. జానకి పేరు పెట్టడం తప్ప అనేదే ఇప్పుడు పెద్ద గొడవ.